పంచుకుంటే నియమించి తిని 16 వచ్చిన మందిరం యోహాను సువార్త 15:16 లేదు. ప్రభు వాక్యం దించుగాక. ప్రేమగల తండ్రి, పాటలు ఎంతో సహాయం చేసినారు. కొంత సమయం మేము ధ్యానించుండగా నిష్ప్రయోజకవంతంగా అయోగ్యుడు మటుకు నేను మీ ఆత్మాభిషేకం ఇచ్చి నీ తలంపులు నీ మాటలు మా హృదయాల్లో ఆరాధించటకు మయంపరచటకు దయచేసి తండ్రి పిల్లలు కూడా కనిష్టాన్ని ఉంచుకోండి. ప్రభావ మేము ఆరాధించుకున్న ద్వారా నీకు మహిమ, మాకు సమాధానం, సంతోషం కలిగినట్టు మా రక్షకుడుగా మా ప్రభుగా ఈ మాటలు మాకు జీవితంగా ఉంచండి. ఈ యొక్క మా ఫిబ్రవరి 21 తారీఖు మాసంలోకి వచ్చినాం. అయినప్పటికీ సారథ్య సంఘ వాగ్దానం 3 ధ్యానిస్తున్నాం. వీటిపైనే మా తలంపులు ఉంటున్నాయి తండ్రి. మేము ఈ మాటలు గట్టిగా మా హృదయంతో పట్టుకుంటున్నాయి. వీటి ఎందుకు మేము ఆనందించినట్టు కృపాలను గ్రహించి కొన్ని ఆయా పనులు, ఎలక్షన్లు, ఆయా వాతావరణాన్ని బట్టి రాలేకపోయిన వాటిని కూడా వారిన స్థలంలో కనికరించండి. పరిశుద్ధనాలను ప్రార్థన చేసుకొస్తున్నాం. ఆమేన్. ఈ యోహాను సువార్త ఈ 15వ అధ్యాయం 16 వచనము ఈ చివరి వాగ్దానం 3 వాగ్దానాల్లో ఈ వాగ్దానంలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఈ 3 వాగ్దానాలు కూడా ఈ నూతన సంవత్సరం కొరకు, ముందున్న దినాల కొరకు, మన భవిష్యత్తు కొరకు దైవజనుడు భక్సింగ్ గారు దినాల్లో కూడా ప్రార్థన పూర్వకంగా డిసెంబర్ మాసంలోనే ఆయన ప్రార్థించి 2020లోనే ప్రార్థించి 21లో మన భవిష్యత్తులో ఏం తలపోతుంటుందో మన ప్రణాళికలో అవి మూడు నిర్ణయించి 31వ తారీఖున ఈ సంఘ వాగ్దానాలు వర్ణించేవాడు. అనగా మనకు వ్యక్తిగతంగా, సంఘంగా మనకు ఎంతో ఆదరణకరంగా, క్షేమకరంగా ఉండేది. ఆ దినంలో ఎక్కువగా దైవదాసుడు భక్సింగ్ గారు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు 4 మాసాలు అయినప్పటికీ సంఘ వాగ్దానాల మీదనే చెప్తుండేవాడు. కొంతమంది అనుకుంటారు ఈ దినాల్లో ఏదబ్బా ఏం రాలేవో బదర్ గారికి ఏదో చెప్పింది అనుకుంటుంటారు. అయితే ఒక్కొక్క వాగ్దానం 3 వాగ్దానాలు వర్ణిస్తుంటే కొత్తగా ఒక్కొక్క నూతనత్వం మనకు బయలుపరచబడతా వచ్చేది. గత దినాల్లో ఈ యొక్క 2 వాగ్దానాలు అనగా ఎఫెసీ 1:5, 2 దినవృత్తాంతం 29లో కూడా ఆయనకు పరిచయం చేయాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ధ్యానిస్తూ వచ్చినాం. ఈ వాగ్దానాల మీద ఆ దినములలో మరి పాట తయారు చేసేవాళ్ళు ఎబ్రోన్ సందేశం, మెసేజ్, సంఘములో, ప్రార్థన కూటాల్లో, బైబిల్ స్టడీలో కంటిన్యూగా ఈ వాగ్దానములు మన హృదయంలో నూరిపోసినట్టుగా, నింపినట్టుగా ఉండేటి అన్నమాట. ఇప్పుడు మనము చివరి వాగ్దానంలోకి వచ్చినాం. చివరి వాగ్దానం ఏంది? యోహాను సువార్త 16-19లోకి వచ్చినాం. పోయిన వారం కూడా కొంత ధ్యానించినాం, మళ్ళా కొంత ధ్యానించుతాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ వాగ్దానాలన్నింటిలో కూడా ఆయన కొరకు మనల్ని నిర్ణయించుకునేను. దాని ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక ప్రభు మనల్ని ఈ లోకంలో నుండి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు, నిర్ణయించుకున్నాడంటే సెలెక్ట్ చేసుకున్నాడు. మన యోగ్యతలు, మన విద్య, మన రంగు, మన భాషలు, మన అయోగ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని తల్లి గర్భంలో పుట్టక మునిపే సెలెక్ట్ చేసుకొని ఆయనకు అవసరమని మనల్ని కోరుకున్నాడు. ఎందుకు? ఆయన సన్నిధిలో ధూపం వేయటకును, పరిచర్య చేయటకును, ఆయన కొరకు సాక్షిగా నిలబట్టకును. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మనం ఫలించుటకును. అవ్వాదాము ఒంటరిగానే ఉన్నారు. తర్వాత వారిని అవ్వాదాము జతపరిచినాడు. అబ్రాహాము, ఇస్సాకు, శారాలను చేసినాడు. వారి సంతానం భూలోకమంతా వ్యాపించింది. ఆ రీతిగా మనం క్రీస్తు శకంలో ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము చివరి వచ్చిన ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే యోహాను సువార్త 15:16లో మీరు బహుగా ఫలించాలని, డెవలప్, ఆత్మీయంగా, భూ సంబంధంగా, సంఘముగా, బయట అనేకుల మధ్య మనం ఫలించాలని. అనగా దేవుడు ఎప్పుడు కూడా మానవుని మనం సృష్టించిన తర్వాత తక్కువ అంచనేసి ఆయన కాళ్ళ కింద తుక్కి పెట్టుకోడు. లోకమైతే ఏం చేస్తారు చెప్పండి? లోకము
అపవాది మనల్ని తొక్కి కాళ్ళ కింద పెట్టుకుంటారు. కానీ దేవుడు మానవుని సృష్టించి నాటి నుంచి కూడా నిత్యత్వం వరకు 1000 పరిపాలన వరకు కూడా మనం అందరం రక్షించిన తర్వాత స్టెప్ బై స్టెప్ యుగాలు సంవత్సరాలు గడిచే కొలది మనం ఫలించుతూ అభివృద్ధి రావాలని. కాబట్టి దేవుడు ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, మీరు ఫలించుట వల్ల బహుగా ఫలించుట. చివరి వచనంలో చూస్తే చెప్పండి, మీరు బహుగా ఫలించాలి అని చెప్పేసి అంటున్నారు. మనం ఫలించాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా మనం ఫలించేదానికి ఈ ఫలించేటువంటి సందర్భాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయము తీగె ద్రాక్షావళిలో అంటగట్టబడి ఉంటే ఫలించుతుందని ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. యేసు ప్రభు ద్రాక్షావళి, మనం తీగలం. ఆరంభం నుండి మనల్ని ఒక ద్రాక్ష తీగగా మనం తీసుకొని వచ్చి ఆయన మనల్ని ఫలింపజేస్తున్నాడు. ఎక్కడ పెట్టి మనల్ని ఫలింపజేస్తున్నాడు? ఈ మాటలు కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా రాయబడి చూడండి. కీర్తన గ్రంథం 80వ అధ్యాయంలో ఉంటే 80వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఒకటి మనం చదువుకుంటే అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 80వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం, దానిని తగిన స్థలమందు ఏమంటుంటే కనుక ద్రాక్షావళిని నేను తీసుకొని వచ్చి దాని లోతుగా తవ్వి, ఒక ద్రాక్ష తీగ నేను తీసుకొని వచ్చినాను. ఆ ద్రాక్ష తీగను లోతుగా తవ్వి దాన్ని ఏం చేస్తున్నానంటే, దాని 10వ వచనంలో ద్రాక్ష దాని తీగలు దేవుని దేవదారు వృక్షం అనేవి ఏమైతున్నాయి చెప్పండి, ఆవరించుతూ దాని తీగలు సముద్రం వరకు వ్యాపిస్తూ ఉండేను. ఈ ద్రాక్ష తీగను తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే, ఆయన ఎక్కడ నాటారంటే కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో చూస్తే ఆ ద్రాక్ష తీగను తీసుకొని వచ్చి ఎక్కడ నుంచి తీసుకొని వచ్చి ఆయన ఎక్కడ నాటినారంటే కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఈ ద్రాక్ష తీగను తీసుకొని వచ్చి అది మంచి స్థలం ఏదంటే గనక దేవుని మందిరంలో నాటితే ఈ మందిరంలో నాటబడి బహుగా వర్ధిల్లుతుంటారని చెప్పి మనమల్ని దేవుడు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో నాటినాడు. ఏముందో కంప చెప్పంలో, ఏ ఎడారిలో, ఏ యొక్క అపవిత్రమైన స్థలంలో మనం నాటితే ఆ జంతువులు ఏ ఒకటి పెరికేసి పాడు చేసేటివి. కాబట్టి దేవుడు మనం తీసుకొని వచ్చి ఆయన మందిరంలో, ఆయన ఆవరణంలో మనల్ని నాటుకొని ఆయన దాని గురించి ఏం చేయగలుగుతున్నాడు? ఆ యొక్క ద్రాక్ష తీగను గురించి కూడా దేవుడు మరి ఎప్పుడు కూడా ఆ ద్రాక్ష తీగను అభివృద్ధి పరిచేదానికి ఆయన ఎల్లప్పుడూ చాలా ప్రయాసపడుతున్నాడు. ఏ రీతిగా ప్రయాసపడుతున్నాడు అంటే, ఆ ద్రాక్ష తీగకు దేవుని పట్టణంలో నుండి ఒక నది ఉంది. ఆ నది పొర్లుచు ఎక్కడికి వస్తున్నదంటే ఆ తీగల దగ్గరికి వచ్చి పొర్లి పారుతూ ఉన్నదంట. ఆ ఒక నది కలదు. ఆ నది దేవుని మందిరంలోకి వచ్చేసి అది పొర్లుచు, అది ఫలించుతూ, అది అభివృద్ధి చెందేదాని కొరకై ఆ యొక్క నదిలో నుండి నేను ఆ యొక్క నీరు దాని మీదకి ప్రవహింపజేస్తున్నాను అంటాడు. చూసి ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతిలో ఆ యొక్క నది వద్ద నుండి ఆ నీరును తీసుకొని వచ్చి ఆ యొక్క ద్రాక్ష చెట్టు మీద అది పచ్చగా నీరు కట్టబడుతుంది. కాబట్టి షిహోను గిహోన్లలో ఉన్నటువంటి నదుల్లో ఉంచేటువంటి నీళ్లు, స్వచ్ఛమైన నీరు తీసుకొని వచ్చి మనకు కట్టుతున్నాడు. ఆ నీళ్లు ఆ చెట్టుకు పోయేదానికి ఎటువంటి నీళ్ళు అంటే కనుక అవి ఊట, షిహోను గిహోను నదులలో ఉన్నటువంటి ఊట, స్వచ్ఛమైన నీళ్లు. దుప్పి కూడా ఏం చేయగలుగుతున్నది అంటే, అది భూమి మీద ఉన్నప్పుడు, అది అడవి జంతువు అయినప్పటికీ, అది భూమి మీద అటు ఇటు ఎడారిలో కానీ ఎక్కడైనా తిరుగుతున్నప్పటికీ అది ఎక్కడంటే అక్కడ పనికిమాలినటువంటి అపవిత్రమైనటువంటి నీళ్లు తాగదంట. ఏం తెలుస్తుందో చెప్పండి? దేవుని వాక్యంలో చూసినట్టుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు 42వ అధ్యాయంలో ఉంది. చూడ ఏమనింది?
దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్టపరుచున్నది. అనగా ఆ యొక్క దుప్పిలో అడవిలో ఉన్న జంతువు కూడా ఏంటంటే ఊట తాగుతుందంట, స్వచ్ఛమైన నీరు. అనగా ఈ దినాల్లో మనం కూడా మంచి మిల్లర్ వాటర్ ఎట్లా తాగుతున్నామో, ఈ దినములలో కూడా అనేక స్థలాల్లో వాక్యం అనేటువంటి నీరు ఉంది. ఆ నీళ్ళల్లో ఏముంది కనుక కల్తీ ఉంది, సారం లేని నీళ్ళు ఉన్నాయి, నిర్జీవమైనటువంటి. మరి దాంట్లో మిశ్రితం ఉంది, ఉప్పు నీళ్ళు ఉన్నాయి, చౌకులు ఉన్నాయి. మరి దాంట్లో ఆ నీళ్ళల్లో మట్టి మస్క కల్తీ ఉంది. కాబట్టి దైవజనుడు భక్సింగ్ అని చెప్పేవాడు, ఒక నీరు లేని దుప్పే స్వచ్ఛమైంది, దినదినము నుంచి తాజాగా వచ్చేటువంటి ఊటను తీసుకొని వచ్చి అది తాగుతున్నప్పుడు దేవుని ప్రజలకు కూడా దేవుని సాన్నిధ్యంలో నుండి జీవజలపు నదులు తీసుకొని వచ్చేటువంటి దైవజనులను దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి దినదినం కొత్తదనముగా ఉండేటువంటి వాక్యాన్ని మనకు వెల్లడి చేస్తుంటాడు. ఇదే సంఘ వాగ్దానములు దినదినం ఆయన చెబుతున్నప్పటికీ 3 నెలలు అయినప్పటికీ ప్రతి దాంట్లో కొత్తదనం ఉంది, ప్రతి దాంట్లో జీవం ఉంది. అనగా ఏమిటంటే కనుక అటువంటి జీవజలపు నదులు తీసుకొని వచ్చేదానికి వారిని అభిషేకించాడు దేవుడు. ఆ నీరు మనం తాగి ఆ నీటితో మనల్ని ఆ తీగ పైన నీరు పోసి దాన్ని ఏం చేయగలుగుతున్నాడంటే వ్యాపింపజేస్తున్నాడు. ఎక్కడికెక్కడికి వ్యాపించాలి ఆ తీగే? తూర్పుకు, పడమటకు, ఉత్తరానికి, దక్షిణానికి. ఉదాహరణంగా మనం చూస్తే మనం ఫలించడం, వ్యాపించడం ఎట్లా జరుగుతుంది? మనం చూస్తే మన నడు ఒంటరిగా ఉండడం బాగలేదని ఒక సాటి అయిన సహాయానికి వివాహం చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకు కొంతకాలం అయిన తర్వాత సంతానం వస్తుంది. ఆ సంతానం ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డలు చదివించి వాళ్ళ భవిష్యత్తు చేకూర్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ, ఆయా పనుల మీద కానీ, ఇతర దేశాలకు కానీ, తూర్పుకు, పడమటకు అనేక స్థలాలకు వ్యాపిస్తుంటారు. చూసారా? ఫ్రాన్సు, న్యూయార్క్లో కోసి గారు అనేటువంటి ఆయన ఈ యొక్క కేరళ ప్రాంతం నుంచి, తమిళనాడు నుంచి ఒక ఉద్యోగరీత్యాగా అక్కడ న్యూయార్క్ వెళ్ళి, న్యూయార్క్ పట్టణం అంటే ప్రపంచంలో 220 రాష్ట్రాలకు మంచి కేంద్రమైన పట్టణం. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఆ యొక్క న్యూయార్క్ దగ్గర 30 మైళ్ళ దూరంలో సైరాక్రూస్ పట్టణం అనేది. ఆ ఊరి అనమాట. ఆ సైరాక్రూస్ పట్టణంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడికి ఎవరిని తీసుకుపోయి చేర్చేవాళ్ళు? మంచి క్వాలిటీ జ్ఞానవంతులను తీసుకుపోయి అక్కడ ప్రపంచంలో ఉండేవాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దేశాలకు కోసి గారిని కూడా ఆహ్వానించేవాళ్ళంట. మా ఊరికి వెళుతున్న 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత మాది చైనా, పాకిస్తాన్, తర్వాత బలాని, ఆస్ట్రేలియా, మా దేశానికి కూడా రమ్మంటే ఆ రీతిగా వారిని బట్టి ఆ దేశాలకు కూడా వాక్యం వ్యాపించేది. నేను ఒక సౌడు మా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఆయన ఉదయ్ కుమార్ అని, దాదా మా కూడా ఒక కుటుంబంలో మా పిల్లలతో సభ్యుడు. అంకులు అమ్మాయికి 7th 17 సంవత్సరాలు అయింది. దేవుని కృపలో రాజమండ్రిలో వెంటనే అక్కడికే అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది అంకులు. నేను ఆశ్చర్యపడిపోయినా. 17 సంవత్సరాల్లో మంచి యుక్త వయసులోకి వచ్చింది, డాక్టర్ సీట్ వచ్చిందా? బా, చాలా ఆశ్చర్యం. అది ఏమిటి? వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన, దైవజనుల ప్రార్థనలు. ఇంకా ఆ బిడ్డ డాక్టర్గా ఎక్కడ తీసుకెళ్తాడో, ఇంకా ఆ భవిష్యత్తు ఎక్కడ ఏర్పాటు చేస్తాడో ఆ రీతిగా దేవుడు మనం ఫలించాలి అనేక రీతులుగా. అప్పుడు ఉదాహరణగా నేనే ఉండాలనుకోండి, నేను దేవుడి సేవ కొరకు వచ్చినాను, నాకది సాగిపోయినా కావడిపోయినా ఇక్కడికి వచ్చాక మా కుటుంబం అంతా 4 మనవళ్ళు మనవాళ్ళ కల్లా ఒకటైపోయింది. మాదే ఒక సంఘం అయిపోయింది. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ఏం చేయగలుగుతున్నారంటే ఫలింప చేస్తాడు. దీని మీద పాట కూడా పాడినాడు. ఎవరు చెప్పండి? మీరు బహుగా పాలించినతో మహిమ కలుగును తండ్రి, పాలించినతో ఇప్పుడు మనం యోహాను సువార్త 15:16 చూస్తే ఆ మాట చదవండి. ఎక్కడికి వచ్చింది ఆ మాట? 15:16 చదవండి ఆ మాట. 15:16 ఎవరిని చివరి మాటలు 15:16 ఎవరిందంటే అక్కడ చదివితే
మీరు నన్ను ఏర్పరచుకోలేదు, అంటే మీరు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, నేను నిన్ను సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నాను, నేను మిమ్మల్ని మీరు ఫలించుటకును మీరు నిలిచుటకును, అనగా మీరు ఫలించాలి. ఫలించిన తర్వాత నిలబడమంటే తరతరములు మీలో నుంచి మీ బిడ్డలు కూడా నిలబడాలి. ఫలించడం అంటే లోకంలో కొన్ని ఉంటాయి చెప్పండి. మిద్దె మీద కొన్ని చెట్లు ఉంటాయట, భక్సింగ్ గారు చెప్పేవాడు. ఏం చెప్పండి, ఎక్కడుంటాయి? ఇంటి పైన కొన్ని గడ్డి మొక్కలు మొలుస్తుంటాయట. పొద్దున మొడుస్తానే సాయంకాలానికి ఎండి పడతాయట. ఏమో చెప్పండి, నిలిచి ఉండవు. కాబట్టి మనం నిలిచి ఉండేదానికి దీనికి నీరు పోస్తున్నాడంటే ఎంత క్రైమ్ చెల్లిస్తున్నాడు ప్రభు. దీనికి ఎరువేస్తున్నాడంటే ఎంత క్రైమ్ చెల్లిస్తున్నాడు. దీని కొరకు రక్తం చెల్లించినాడు, దీని కొరకు నీరు పోస్తున్నాడు ఆయన. జీవం అనేటువంటి నీరు మనలోనికి ఆదివారం వర్తమానం అందించి మనలో చచ్చిపోయినటువంటి వాళ్ళమైన పాపముల చేత అపరాధముల చేత చచ్చినోళ్ళంగా ఉంటే మనలోనికి జీవం అనే నీరు పోస్తున్నాడు. జీవం లేకపోతే ఎండిపోదు. మనం కూడా నిలిచి ఉండేటట్టుగా మనకి ఎన్ని లీటర్లు ఎంత అవసరమవుతుందో ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనకు వెలుగు కలిగించుంది. తర్వాత అంతేనా, మనం ఫలించేటువంటి వాటిగా చేసినాడు. ఎంతవరకు ఫలించే వరకు? 1000 ఏళ్ల పరిపాలన వరకు తరతరములు ఉండేటటువంటి ఫలితాలకు మనವನ್ನು డెవలప్ చేస్తున్నాడు, నిలిచి ఉండేటటువంటిగా. కాబట్టి మన వెనక స్థితి ఎక్కడ ఉంటుంది? ఐగుప్తిలో ఉన్నాం. ఐగుప్తి నుంచి తీసుకొచ్చి దేవుని మొక్కను, అది కీర్తనకారుడు కూడా చెప్పినాడు, ఐగుప్తిలో ఉన్న మొక్కను తీసుకొని వచ్చి ఇక్కడ నాటినాడు. ఎక్కడ నాటాడు? దేవుని మందిరంలో. మనం ఎక్కడున్నా మనం పుట్టి పెరిగిన ప్రదేశాలు, మన వెనకటి ప్రదేశం ఐగుప్తి అనగా దాసత్వం, శాపపీడితమైన దేశం, బానిసలం, ఎట్టి సేవకాలు చేస్తున్నటువంటి వాళ్ళం, దేవుని ఎనగని వాళ్ళం. చూసారా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఐగుప్తులో దాసత్వంగా ఉన్నటువంటి వాళ్ళకు చూస్తే వాళ్ళు ఎట్టి పనులు చేసేటప్పుడు ఆ ఫరో రాజు కింద కడ్రాయలు కట్టుబడిగలు వేసుకోవాలి. ఆ ఇంగ్లీష్ బైబిల్లో చూసి ఆ దినంలో ప్రజలు ఎట్లుండాలంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుకు కడ్రాయలు కట్టుబడిగనే. తల కూడా ఎక్కువగా ఇంత పొడుగు మనకి ఇంటికెళ్ళి విరిగాయి పెరిగించేదా, నువ్వు దాసి నీకు అంత పని ఎందుకు అని చెప్పేసి కట్టుది ఇంతవరకు ఒక బడిగను ఎంట్రుకలు కూడా కత్తరించి. ఎందుకంటే ఎంట్రుకలు అన్ని పెరిగితే మీకు ఎవరు దానికి నూనె పెట్టి పేసేవాళ్ళు, మా బానిసత్వం కింద పని నష్టమవుతుంది అని జుట్టు మాత్రమే. మనం అప్పుడు పుట్టింటే బాగుండదా? ఐగుప్తులో ఆ తరంలో పుట్టింటే బాగుండదమ్మా? ఎవరు చెప్పండి. అబ్బో, చాలా ఘోరమైన స్థితి ఐగుప్తులో ఆ తరంలో పుట్టింటే పర్వరాలు దినాల్లో. ఎందుకంటే కట్టాయలు కట్టుబరిగను. ఇప్పుడైతే మనకి ఇష్టమైన చీరలు కడుతున్నాం, మనకి ఇష్టమైన జుట్టు పెంచుకుంటున్నాం, మనకి ఇష్టం వచ్చినటువంటి దాహం తాగుతున్నాం. ఎంత దండినాం. ఆ యొక్క ఐగుప్తులో మనం పుట్టించింటే కనుక, అక్కడనే ఉంచింటే కనుక మన గతి ఏమైపోయేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మనం ఈ స్థితిలోకి రాకముందు మన వెనకటి స్థితి కూడా ఎక్కడ ఉన్నాము. ఐగుప్తుల నుంచి దాన్ని ఏ రకానికి మెత్తగా జాగ్రత్తగా పెరుక్కొని వచ్చి అట్లా మోసుకొని ఆయన చేతులతో వచ్చి ఎక్కడ చేశాడు చెప్పండి? ఐగుప్తి నుంచి దేవుని మందిరంలోకి మోసుకొని వచ్చే ఎన్ని మైలు పడుతుందో చూడండి. ఈ దినాల్లో పారిశ్రమలు కొన్ని మొక్కలు ఇచ్చాడారు. ఈ జాగ్రత్తగా పెంచాలండి, చాలా డబ్బు ఖర్చు పెట్టామని నిన్న కూడా మా వాళ్ళు పిల్లల్లో కొన్ని మొక్కలు తీసుకొచ్చినారు. దానికి ఎంత భయమంతా, ఎంతో డబ్బు పెట్టి జాగ్రత్తగా పెంచినామని. కాబట్టి ఎక్కడనో అడవిలో పెంచుతారు, పొలాల్లో. అక్కడి నుంచి తీసుకొని వచ్చి మన ఇళ్ళ దగ్గర తొట్లలో నాటుతున్నాం. ఆ రీతిగా దేవుడు మనల్ని నిన్ను నన్ను సెలబ్కి తీసుకొని వచ్చి ఆయన మందిరంలో నాటబడినటువంటి వాళ్ళమై, వెనకటి స్థితి చూస్తే కనుక మనం దాసత్వం కింద ఐగుప్తిలో ఉన్నటువంటి వాళ్ళం. 400 సంవత్సరాల కంటే ఎక్కువగా మన పితరులు దాసత్వంలో మూలిగా ఎట్టి పనులు చేయలేక ఆ తరం పాడైపోయింది. అటువంటి వారి మధ్యకు మోసే పంపించాను. కడప జిల్లాలో నేను కూడా ఒక దాసత్వంలో ఉన్నా. అర్థమైంది కదా? నువ్వు గుంటూరు జిల్లాలో, నేను మనం అందరినీ ఆయా కుటుంబాల్లో, ఆయా వంశంలో, ఆయా జనాంగంలో ఐగుప్తి దాసత్వంలో నుంచి క్రయం చెల్లించి ఆ మొక్కను కొనుక్కొని వచ్చినాడు. ఒక్కొక్క మొక్క మంచిది కనుక కొనాలంటే కనుక చాలా విలువైతుందంట. అంజూరం మొక్క,
ఇంకా మరి ఖర్జూర ముక్క, చాలా ఖయము. అవి ఎక్కడ ఉంటాయంటే కనుక కాశ్మీర్ ప్రాంతంలో పువ్వులతో అలంకారాలతో ఉంటాయట. అవి దొరకడం అంటే చాలా కష్టపడ్డ. ఎందుకంటే ఆ మొక్కలే వాసన మనకు తగిలితే ఆరోగ్యం అంట. సువాసన, ఆ పుష్పాలు, ఆ మొక్కలు, ఆ గాలి, ఈ విలువైన చెట్లు. కాబట్టి అటువంటి మనవలను తీసుకొని వచ్చి ఆయన మందిరములో నాటబడినటువంటి వాళ్ళమై ఆకు వాడక ఏం చేస్తాడు చెప్పండి? నాటిన తర్వాత ఏమన్నా వదిలిపెట్టినాడా? ఆకు వాడకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? మనకు నీరు కట్టుచున్నాడు. మన చుట్టూ కంచేసినాడు, మనల్ని బద్ధపరుస్తున్నాడు, మనం ఫలింపజేసినాడు. ఈ సంవత్సరం ఇంకా మనం ఫలించుతామంట. ఈ వాగ్దానం ప్రకారంగా చూస్తే లోకమైతే సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? మీరు డౌన్ అయిపోతారు, ఇక మీరు బ్రతకరు, మీరు చనిపోతారని లోకం చెప్తుంటే ఆ మాటలు మనం నమ్మొద్దు. యోహాను సువార్త 15 ప్రకారంగా దేవుడు నిన్ను నన్ను ఇంకా ఫలింపజేస్తాడంట. అనేక స్థలాలకు వ్యాపించి, అనేక స్థలాల్లో సాక్ష్యమిస్తూ, అనేక స్థలాల్లో దేవుని ఊరేగిస్తూ, అనేకుల మధ్య, అనేక గ్రామాల్లో, అనేక కాలేజీలలో, స్కూళ్ళల్లో, మన బంధువర్గంలో, మన జనాంగంలో మనల్ని తీసుకుని వెళ్ళి మన వాళ్ళు బహుగా ఫలించుతా. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో, ఈ రీతిగా ఫలించేటువంటి వాళ్ళంగా మనం చేస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే గనక కొన్ని ఫలములు లేకుండా ఉంటే గనక ఆయన నాటిన తర్వాత ఈ మనుషులను ఆయన సృష్టించి భూమి మీద పెట్టిన తర్వాత వాళ్ళను సంవత్సరాల కొలది బతికిస్తుంటే వాళ్ళ వల్ల దేవునికి ఏం ఫలితం లేకపోతుందంట. లేకపోవడం బట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే కనుక 10వ వచనంలో ఫలింపని ప్రతి చెట్టులో ఏం చేస్తాడంట ఆయన? అబ్బా, నిజంగా ఫలింపని చెట్టు ఏం చేశాడంటే పోయిన దేశంలో చూస్తే గనక కరోనా వ్యాధి వల్ల ఆ ఫలము లేని చెట్టు అన్నిటిని నరికేసినాడు. ఎంతమందిని నరికేసినాడు? దానికి లెక్క గవర్నమెంట్లో చూస్తే కనుక ఉంటుంది. ఎన్నో లక్షల మందిని ఆ ఫలము లేని చెట్టు అన్నిటను ఏం చేసినాడంటే నరికేసినాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో పడవేయబడింది. నరికేసినాడు. ఎందుకంటే అవి దేవుడు సృష్టించినందుకు అవి ఏం ఫలము లేకుండా నిష్ప్రయోజనంగా ఉన్నాయి. ఉపయోగం లేని మానవులుగా ఉంటున్నారు. వాళ్ళకు దేవుడు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినాడు, బాగా ఆస్తిపాస్తులు ఇచ్చినాడు, మంచి భవనాలు ఇచ్చినాడు. పాకిస్తాన్ దేశాల్లో, అనేకమైన అమెరికా దేశాల్లో అకస్మాత్తుగా ఒక దెబ్బకి ఎంతమంది ఎగిరిపోయినారు. ఎందుకనగా అతిథిగా దేవునికి ఫలము లేని చెట్టుగా ఉంటే కనుక వాళ్ళందరినీ వైపు నుంచి కొట్టేస్తున్నాడు. అయితే దేవుడు మనల్ని ఆయన మందిరంలో నాటి కొద్దిగా చిగురించడం, చిగురించిన తర్వాత పువ్వు కావడం, పువ్వు అయిన తర్వాత కాయలు కావడం. నేను ఒక దైవసేపులతో చేతనెప్పటికి హైదరాబాద్ ఫోన్ చేసిన. 10 రోజుల కుటుంబం ఎక్కడుందండి, ఎట్లుంటుంది బదలని ఆ దైవసేపులతో నేను ఫోన్ చేశాను వాళ్ళ కుటుంబాన్ని గురించి. ఆ చేతనెప్పటిలో అన్నాడు, అన్నా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా 6 కాయలు, 6 పూలు, 12 ఫలాలు, ఆకులు తర్వాత పూలు తర్వాత కాయలు కాచున్నాయన్నా. పూలు కాయలు ఆ చెట్టుకు బాగున్నాయన్నా అన్నాడు. నాకు సంతోషం అనిపించింది. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఇట్లుండాలన్నా. వాళ్ళకేమన్నా 6 కాయలు 12 పూలు, 6 పూలు 12 కాయలు, చెట్టు ఆకులు. అది ఆ రీతిగా ఏంటంటే కనుక మనం దేవుడు నమ్ముకునే తర్వాత పాపం నొప్పుకొని రక్షించబడి తీసుకొని కొద్దిగా చిగురించాలి. చిగురు వచ్చిన తర్వాత మనం ఆరాధించాలి. ఆరాధించే కొలది ఒక విధమైనటువంటి ఆ ఆరాధన సువాసనగా పువ్వుగా మారుతుంది. దాని తర్వాత ఆ పువ్వుకు ఇంకా దానికి నీరు పోసి భద్రపరిచి ప్రభు శరీరం తినిపించి దానికి ఎరువేసి బలపరిచిన తర్వాత అది కాయగా కాస్తుంది.
ఆకులు, తర్వాత రెండవది చిగురించడం, మూడవది పువ్వు కావడం, పువ్వు నుంచి కాయలు కాయడం. కాబట్టి నా మటుకు నేను అనుకున్నాను, నేను అనర్పణ కదా ప్రభా, నేను అనుకున్నాను 18 సంవత్సరాలు నాగరిక సాగర్లో, 8 సంవత్సరం కావలిలో, మరి 8 సంవత్సరాల కంటే ఎక్కువ రేపల్లె పూసుల్లో ప్రభు నా జీవితం ద్వారా పూలు ఆ కాయలను నేను ఇప్పుడు తింటున్నా. ఎట్లా తింటున్నానంటే, ఎక్కడనైతే నేను వరకు సేవ చేసినానో వాళ్ళ ద్వారా నేను కొన్ని ఫలాలు ఏం చేస్తున్నాను చెప్పండి. ఆ యోహాను సువార్తలో ఉంది ఏంటంట, ఆ నీరు పోసినవాడు ఆ కాపు కాసినవాడు వారికి ఇద్దరికి పాలు పుంజుకులు కలగాలి కదా అంటాడు. అంటే నేను నాటినాను, మరి దానికి నీళ్లు పోసిన తర్వాత ఎవరెవరంటా తినాల్సింది, నాటువాడు నీళ్లు పోయేవాడు ఇద్దరు సంతోషించినట్టు. చూడండి, అక్కడ ఒక మాట బాగా అయింది, భక్తిగా చెప్పేవాడు ఈ మాట కనుక. నేను నాటువాడు పోయేవాడు సంతోషించినట్లు. యోహాను సువార్త ఆరాధ్యంలో ఎక్కడ ఉంది, నాటువాడు పోయేవాడును ఇద్దరు సంతోషిస్తారంట. ఆ చెట్టును ఉన్నటువంటి ఫలాలు, నాటువాడును పోయేవాడును ఆ ఫలములను భుజించినట్లు అన్నట్టు. నాటువాడును నాటినాము, నీళ్లు పోసినాము, దాని తర్వాత దాని ఫలాలు కొన్ని వచ్చినాయి కదా. నాటువాడును పోయేవాడును ఇద్దరు సంతోషించినట్టుగా ఆ ఫలాలు ఏం చేస్తున్నారంటే, మేము ఇప్పుడు మా దగ్గరికి ఎవరో ఒకరు ప్రభు బిడ్డలు రావడమో, వాళ్ళు ఎవరో ఒకరు మానే ఈవులు పంపించడమో, ఆ ఫలాలు మేము అనుభవిస్తున్నాం. ఆ కాయలు ఒక ఉదయకాలంలో ఒక సౌరుడు మా మధ్యకి వచ్చినారంటే, మాదేమో కడప జిల్లా, బ్రదర్ గారేమో రాజమండ్రిలో పుట్టి పెరిగినాడు. మరి ఎట్లా ఇటువైపున వచ్చేటప్పుడు వాహనం వేసుకొని ఒక బంధువు కంటే ముఖ్యంగా వచ్చి ఆయన వచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు. మేము చాలా చనిపడిపోయినాం. పిల్లలు మమ్మల్ని పలకరించాడు. ఎందుకంటే వారి కొరకు నీరు పోసినాం, ప్రార్థించినాం కాబట్టి ఆ కాయలు మేము తింటున్నాం. అంటే నీరు పోయేవాడు పోయేవాడును ఇద్దరు సంతోషించాలి కదా. యోహాను సువార్త ఆ మాట చాలా బాగా ఘనమైనదిగా ఉంది. విష్ణువాడును మరి పోయేవాడును వాళ్ళు ఏం చేస్తారంట, సంతోషిస్తున్నారు కదా అని మననే చదివారు అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను చూడు, యోహాను సువార్త 4:36 అనుకుంటా. విష్ణువాడును పోయేవాడును చదవండి బ్రదర్. యోహాను సువార్త 4:36 ఏమని చదవండి. విత్తువాడును చూసావా, విత్తువాడు కోయివాడు ఆ చెట్లకు కాయలు కాస్తే ఏం చెప్పండి, ఆ దేవుడి నామానికి సంతోషం కలిగిస్తున్నది, దేవుడి దగ్గర ఫలాలు ఉన్నాయి. మరి ఆ యొక్క కోయివాడు కొన్ని కోసుకొని తింటున్నాడు. ఏమంటే తను ఆయన కాడికి పోయి, అయ్యా నేను నాటాను నువ్వు కొన్ని కోసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ వల్ల నాగార్జున సాగర్ కానీ కావలి కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఉన్నప్పుడు కానీ ఆ ఫలాలు మేము అనుభవిస్తున్నాం. ఆ చెట్టుకు కొంత పూతలు పూసినాయి, చిన్న చిన్న కాయలు కాసినాయి, పెద్ద పెద్ద కాయలు కాసినాయి. ఆ పంటను మనం తింటున్నాం. నిత్య జీవానికి తయారు చేయబడిన పండ్లు. కాబట్టి ఇత్తువాడును కోయివాడును సంతోషించినట్టుగా ఆ చెట్లకు ఫలం ఉంటే మన ద్వారా ఇతరులకు కూడా సంతోషం కలిగించాలి. నీలో నుంచి ఒక పండు ఇంకొకరికి ఇస్తావు, నువ్వు అభివృద్ధి పొంది నువ్వు వర్ధిల్లితే. కాబట్టి మనం ఫలం లేనిగా ఉండకుండా మనకు దేవుడు మంచి ఫలములు ఇచ్చి దేవునికి మహిమ కలుగుతుంది, ఇతరులకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా ఎక్కడైతే విత్తినామో, ఎక్కడికైతే కోసినామో, కరోనా సమయాల్లో మీరు ఎట్లున్నారు బదర్, ఎలాగున్నారు బదర్ అని మా అమ్మలు వాళ్ళే ఫోన్లు అడిగి కొన్ని ఫలములు వాళ్ళ వల్ల కూడా మేము అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం ఇది. కోయివాడు ఇచ్చేవారు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ఏం చేశారంటే ఇతరులకు కూడా కొన్ని ఫలములు ఇచ్చే వాళ్ళగా, దేవునికి కూడా నిత్య జీవం కలిగించే, దేవుని సన్నిధిలో మనం నిత్య జీవం కలిగించే ఫలాలుగా ఉండేటట్టుగా మనల్ని దేవుని మందిరంలో నాటుకున్నాడు. కాబట్టి మనకు మంచి క్రయం చెల్లించేదానికి ఉదయకాలంలో ఆదివారమున దుప్పి కదా నీటి కొరకు ఆకలి పడినట్టు వాక్యం కొరకు పరిగెత్తుకుంటూ రావాలి. జీవపు ఊట దాహం ఉంటుంది. దప్పి ఏం చేస్తుందంట, దుప్పి పరిగెత్తుకుంటూ పోతుందంట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాలామంది
మా లూకా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ ఎంత చేస్తాడో పిల్లల కాడికి పాఠాలు చెప్పారు, పోవాలి అని ఆ అమ్మాయిని ఎంత తిప్పలు పెడతాడంటే కానీ ఉడికిపోయినాడు తింటా పోయి ఆడ పిల్లల కాడ పాఠాలు చెప్పేదానికి పరిగెత్తుడు. ఈడ ఆ దగ్గరకు వచ్చేళ్ళకేమో పాటలు పోయినప్పుడు వస్తాడు. అంటే దాహము లేకుండా ఉన్నాయి. మనమైతే దుప్పి అయితే అట్లా కాదంట. బక్సింగ్ గారు చెప్పేవాడు మీటింగ్ కంటే ఏం చేయాలి చెప్పండి. బక్సింగ్ గారు చెప్పేవాడు ఆయన వాక్యం చెప్తుంటే ముందుగానే పోయి ఇట్లా ఏం చేసేవాళ్ళంట బైబిల్ తెచ్చుకొని అని నోరు తెచ్చుకొని దాహం కొరకు జీవపు ఊట అంటే మనకు జీవం పోయాలి కదా. లోకంలో మనం అలసిపోయినట్టు చేస్తుంది కదా లోకం, మనల్ని దాహం అవుతుంటాయి కదా, పరిగెత్తాలి. ఇప్పుడు చేత పరిగెట్టేదో మన నవీన మన జాన్సమ్మ మరుని వచ్చేసారు, ఏదో ఇంకా రాలేదు అనుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే దాహం తగ్గించుకుంటే నువ్వు సమస్యలు పోతావు, డౌన్ అయిపోతావు. దినానికి ఎన్ని లీటర్లు తాగుతావో ప్రయాణికులు పోతుంది, క్యాన్తో నీళ్లు కూడా తీసుకొని పోతుంది. దప్పిగల వారికి మనకు జీవపు ఊట క్రయం చెల్లించి ఆయన సన్నిధిలో కష్టపడి శనివారమే సంఘ ప్రార్థనలో ఉండి ప్రభుపాదాల దగ్గర నుంచి జీవపు ఊట తీసుకొని వస్తున్నారు. ఆయన దాసులు తీసుకొని వచ్చి మనల్ని తడుపుతున్నారు. దాని తర్వాత మనకి ఏం చేస్తున్నారంటే ప్రభు వల్ల పెడుతున్నారు, ఎరువేస్తున్నారు, జీవాహారం మనకు పంచి పెడుతున్నారు. ఆ రీతిగా ఫలించదే నీ కుటుంబం. నీ బిడ్డలు కూడా డాక్టర్లుగా ఉంటారు. అర్థమైంది కదా. నిన్న మన సంఘంలో ఒక అమ్మాయి పెళ్ళైంది, ప్రభావతి. తల్లి పెంచింది, వివాహం అయింది. ఆ తర్వాత తల్లికి ఫలము, దేవునికి మహిమ, సంఘానికి ఫలం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే అంతవరకు తల్లి బిడ్డలను కూడా దేవుని దగ్గరికి, దేవుని వాక్యానికి మనము ఆ దుప్పి కదా నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆ దాహం కొరకు మనం ఆశపడతా రావాలి. ఆ రీతిగా దేవుడు మనం చిన్నపిల్లలం కాదు, కొంత ఎదిగిన తర్వాత ఇంకా నీకు నోట్లో అని ఇప్పుడు కదా లూకా గారి కొడుకు నోట్లో నీళ్లు పోసినట్టు కాదు. నువ్వు ఎదిగిన తర్వాత జ్ఞానేంద్రియములు వచ్చిన తర్వాత ఉదయకాలంలో కుటుంబ ప్రార్థనలు కూడా నీకు నువ్వు కొంచెం నీళ్లు తాగాలే, బైబిల్ వాక్యం ధ్యానించుకోవాలి. ఇంకా చిన్నపిల్లవా నీకు నోట్లో నీళ్లు పోయడం, పాలు పోయడము, 12 ఏళ్ళు వచ్చింది, ఎదుగుదల వచ్చింది, చదువుకుంటున్నావు. పొద్దున్నే ఎంతమంది నీళ్లు తాగినారు, వాక్యం అనేది నీరు కుటుంబ ప్రార్థన 2 మాటలైనా. కొంతమంది ఏమంటారంటే పక్షి గారు పెద్దలు చెప్పారు, బదర్ అర్జెంటుగా పోతా క్యాలెండర్ మీద ఒక వచ్చిన చదువుకుంటే ఆ రోజునే నీకు సరిపోతాయి ఆ నీళ్ళే. ఏమంటే ఎదుగు పెట్టుకుని ఆ పాటలు ఎంత పెద్ద పాటలు అంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు. దాహం అనేది ఏం చేయాలంటే జయరావు గారు హోటల్లో ఉండవు కదా తీసుకుంటావా నీళ్ళు, మనకు చెప్తున్నారు. ఎంత నీరు తాగితే అంత మంచిదంట. వాడ దెబ్బ తగలకుండా, సమస్యలు పోకుండా, ఊపిరితిత్తులు ఆగిపోకుండా తాగమ్మంటే అబ్బా నాకు నీళ్ళు వద్దులంటే నీ ఊపిరితిత్తులన్నీ నీ అవయాలు బలహీనమైపోతాయి. దేవుడిచ్చేటువంటి జీవజలములు ఆ యొక్క చెట్టుకు పోసి దానికి కాపు కాసేటట్టు చేసి దానికి కంచె వేసి దానికి ఫలములు, నీ ద్వారా ఫలములు నువ్వు బ్రతుకుతున్నావు, నీ ద్వారా ఇతరులకు ఫలములు ఇచ్చండావు. ఏం చెప్పండి, నీకు వచ్చిన రాబడిలో, నీ సంపాదనలో కొంత దేవునికి ఇచ్చన్నావు నీ ఫలాలు. కొన్ని నీ ద్వారా కొన్ని ఆత్మలను ఆయన మందిరంలో మనం నాటబడినటువంటి వారమై ఆకు వాడిపోకుండా మనకు నీళ్లు కట్టచ్చు. ఆ గిహోర్ నదులలో నుండి మనల్ని తడుపుతూ మనల్ని ఎదుగుదలలో తీసుకొని వచ్చి మనల్ని ఇటువంటి వారినిగా ఈ తరంలో మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఏమైనా చెప్పండి, చెట్టును కదా తీసేసినాడు. మన గొప్పతనం లేదు. మనకు కరోనా అంటుకున్నది చాలా మందికి, ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం. ఆ గాలి సోకింది. అయితే దేవుడు మనం తప్పించినాడు, మన ఆశని పొదిగించినాడు, ఆయన మహిమగా ఉంచుకున్నాడు. ఇంకా కొంతకాలం ఉండి దేవునికి మనం మంచి ఫలం తీసుకున్నాను. కాబట్టి ఉదయకాలంన ప్రభువా నేను ఐగుప్తిలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నన్ను తీసుకొని వచ్చి నువ్వు ఎంతో ఖయం చెల్లించి నన్ను నీ మందిరంలో నాటుకున్నావు ప్రభువా. నాటుకున్న తర్వాత రెండవదిగా నాకు నీరు పోస్తున్నావు ప్రభువా, జీవపు జలములను తాగించున్నావు ప్రభువా. రెండవదిగా నాకు ఎరువేస్తున్నావు అంటే నీ ప్రభు వల్ల అనేటువంటి ఆహారంతో నన్ను ఎప్పటికీ బలపరుస్తున్నావు. పునరుత్థాన బలమును జీవమును నాకు కలిగిస్తున్నావు ప్రభువా. మరి నాకు కాపరిగా ఉండవు. మూడవదిగా అంటే ఏం చెప్పండి, ఈ చెట్టు మీదకి
ఏ జంతువు వచ్చి ఏ అపవిత్రమైంది పుట్టకుండా దాని దివారాత్రములు కాపు కాయిస్తున్నాడు. దివారాత్రములు దేవుని కాపుదల మన చుట్టూ ఉంది. దివారాత్రములు దానికి కాపుదలనే కాస్తున్నారు. మనం ప్రయాణం అయిపోతున్నాం, మనము రాత్రిలో పోతుంటాం, మరి గ్రామాలకు వెళుతుంటాం. గ్రామ సేవకులంగా కుటుంబంగా ఆయా పొలాలకు ఆయా పనులకు మనం వెళుతున్నప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు ఉన్నప్పటికీ దేవుడు ఆయన దూతలను మనం పంపించి ఆయన కాపుదల కింద మనం ఉంచుకుంటున్నాం. కాబట్టి సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కనుక మూడవదిగా ఆయన మనం ఫలించుటకు, మీ ఫలం నిలిచి ఉండుటకు. అంటే నిలిచి అంటే మిద్దె మీద ఉండేటువంటి చెట్లు మొలుసాయి సాయంకాలానికి ఎండిపోయినట్టు కాదు. మనం నిత్యత్వం వరకు నిలబడి ఉండేటువంటి దాంట్లో కాదు, ఎప్పటికి ఉన్నాయి. కొన్ని చెట్లు మంచినాయి లోకంలో ఉన్నాయి, అవి ఎండిపోతాయి. కాబట్టి మనమైతే ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఫలాలు, నిలబడి ఉండేటువంటి మన తర్వాత మన బిడ్డలు తరంబడి తరం ఆయన అటువంటి నిలిచి ఉండే ఫలాలకు మనం వారసుగా చేస్తాం. ఉదయకాలంలో మనం ప్రభుని ఆరాధిస్తామా? మన వెనకటి స్థితిని జ్ఞాపకం చేసుకుందామా? మనం ఫలింపజేస్తున్నాడు, ఇంకా మంచి ఫలములు మనలో నుంచి ఉత్పత్తి చేయబోతాడు. ఆయనకు మహిమ, మనకు సమాధానం, సంతోషం కలిగేటట్టు ఈ వాగ్దానం గురించి ఇంకా నూగుడుగా ధ్యానించుకుంటుంటే, ఇది భక్సింగ్ గారు దైవజనుడు ప్రార్థనపూర్వకంగా ఇచ్చినటువంటి ఈ వాగ్దానము. లోకమైతే మనం భయపడతావు, నీకు జీతాలు రావు, ఎట్లా బతుకుతావు, కరువులు కాటకాలనింది. యోహాను సువార్త 15:16 అయితే నేను నిన్ను ఏర్పరచుకునేది ఎందుకంటే బహుగా ఈ సంవత్సరం ఫలిస్తావు, నీకు ప్రమోషన్ రావాలి, డిఏలు ఇంక్రిమెంట్లు సంవత్సరం మనకు ప్రభుత్వం ఏ రీతిగా ఇంక్రిమెంట్ ఇస్తుందో ఆ రీతిగా సంవత్సరానికి కొంత మనము ఇంకా ఫలించాలనే ఆయన ఉద్దేశం వేసింది. కాబట్టి మనం ఇప్పుడు అందరం కలిసి ఈ ఒక 2 చిన్నాలు పాట పాడేటప్పుడు ప్రభుని ఆరాధిస్తాం. ఏదని చెప్పండి, యోహాను సువార్తలో పాట ఉంటుంది, మీరు బహుగా ఫలించవచ్చు అనే పాట మోకాళ్ళ మీద పాడుకుందాము. ఆ పాట పాడుతున్నప్పుడు 2 చిన్నాలు పాట పాడేటప్పుడు ప్రభుని ఆరాధిస్తాము.